నమస్తే. నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. మరి ఈ భారతదేశంలో పుట్టిన అనేక మతాలు ఉన్నప్పటికీ, మరి ఇన్ని రోజులు అందరూ కలిసి మెలిసి ఉన్నప్పటికీ, మరి ప్రస్తుత సమాజంలో అనేక విద్వేషాలు, అనేక విభజనలు జరుగుతున్న వేళ మరి ఈరోజు నేను తెలుగు రాష్ట్రాల మహాశివరాత్రి సందర్భంగా ఇప్పుడే అజా కూడా వినిపించడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, విన్నారు కూడా. తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరీమణులకు, మహా మేధావులకు, ముస్లిం విద్యార్థులకు మరి అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, మరి నా యూట్యూబ్ ఛానల్లో, నా ఫేస్బుక్‌లో అనేక మంది ముస్లిం సోదరులు నాకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ కూడా పంపించడం జరిగింది. మీరు వింటూ ఉన్నారు, అక్కడ ఆజా జరుగుతూనే ఉంది. మరి మీ అందరి శ్రేయస్సు కోరి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సమాజాన్ని మరి నిర్మాణం చేయవలసిందిగా నేను ప్రత్యేకించి కోరుకుంటూ ఉన్నాను. మరి చాలామంది ఫేస్బుక్‌లో చాలామంది ముస్లిం సోదరులు నాకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించడం జరిగింది. నేను ఇంతవరకు కూడా వారిని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ మహాశివరాత్రి సందర్భంగా వారందరిని కూడా ఈ రోజు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ ముస్లిం సోదరులకు నేను చెప్పడం ఏంటంటే, ఎవడో ఎక్కడి నుంచో, ఏ బంగ్లాదేశ్ నుంచో, ఏ బీహార్ నుంచో, మరి ఎక్కడ బర్మా నుంచో ఎవడో పనికి మాలిన విధవ ఈ దేశంలోకి చొరబడి, మరి అదొక అంశం అయితే, బీహార్ నుంచో, ఇంకా ఉత్తరప్రదేశ్ నుంచో, పశ్చిమ బెంగాల్ నుంచో ఎవడెవడో ఈ భాగ్యనగరానికి వచ్చి హిందూ దేవీ దేవతలను దూషించడము, అదేవిధంగా హిందూ దేవీ దేవతలను విగ్రహాలను తన్నడము, అదేవిధంగా అక్కడ మల విసర్జన చేయడము, మూత్ర విసర్జన చేయడము, ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో మరి అనేక వార్తా అంశాలు మనం నిత్యము చూస్తూనే ఉన్నాము. ఇది మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే, చెప్పొచ్చేదంటే, ఒక ముస్లిం సోదరునికి ఏదన్నా ఆపద వస్తే ఎంతోమంది హిందువులు మరి ఆ ముస్లిం సోదరుని వెనుక ఉండి మరి హిందువులనే దూషిస్తున్న క్రమం మనం చూస్తూనే ఉన్నాము. మరి ఒక మసీదు పైన దాడి జరిగినప్పుడు మరి ఎక్కువ హిందువులే స్పందిస్తూ దాడి చేసిన వాళ్ళను తీవ్రంగా దూషిస్తూ ఉన్నారు. అది మంచి పరిణామమే. ఒక చర్చి మీద దాడి జరిగినప్పుడు మరి అక్కడ కూడా హిందువులే ఎక్కువ మరి హిందువులను దూషిస్తూ ఉంటారు. మరి అదే నేను ముస్లిం సోదరు ప్రతి ఒక్కరికి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నది ఏంటంటే, ఒక హిందూ దేవాలయం పైన మరి మరి ఇస్లాం మతానికి సంబంధించిన దుండగులు కొంతమంది దాడి చేసినప్పుడు మరి ముస్లిం సంఘాలైతేనేమి, మైనార్టీ లీడర్స్ అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. మైనార్టీ సంఘాలైతేనేమి, ప్రతి ఊరికి మైనార్టీ సంఘాల లీడర్స్ ఉంటున్నారు, ప్రతి మండలానికి మైనార్టీ లీడర్స్ ఉంటున్నారు, ప్రతి జిల్లాకు మైనార్టీ లీడర్స్ ఉంటున్నారు, ప్రతి రాష్ట్రానికి మైనార్టీ లీడర్స్ ఉంటున్నారు, ప్రతి దగ్గర మైనార్టీ లీడర్స్ ఉంటూ ఉన్నారు. మరి వీరంతా కూడా ఎందుకని హిందూ దేవాలయ పైన మరి కొంతమంది దుండగులు చేసినప్పుడు మరి ఎందుకని స్పందించట్లేదు? ఇలా స్పందించకపోవడానికి కారణం ఏంటి? అందుకని నేను ప్రత్యేకంగా ఈరోజు నేను మీ అందరికి ప్రత్యేక కోరుకోవడం ఏంటంటే, మౌనం వీడండి. తప్పు చేసిన వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా మౌనం వీడి స్పందించండి. ఈరోజు నేను మీకు ఒక నిజం చెప్పాలని మీ ముందుకు రావడం జరిగింది. నేను అనేక అంశాలు కూడా నా వీడియో చూసే వాళ్ళకు తెలుస్తుంది. ఈరోజు ప్రతి ముస్లిం కూడా బాధ్యతాయుతంగా నా వీడియోని పంపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మరి మీరు మౌనంగా ఉండడము చాలా బాధాకరము. ఒక హిందూ గురించి మాట్లాడే ముస్లింలు ఈ దేశంలో ఎందుకని లేరు? ఎందుకని కనిపించడం లేదు? తెర వెనుక మేము ఉన్నాము, తెర వెనుక ఉండి మాట్లాడితే కుదరదండి. తెర ముందుకొచ్చి సరైన తప్పు, ఇది హిందువుల తప్పైతే హిందువులను శిక్షించండి. మరి ముస్లింల తప్పైతే కూడా ముస్లింలు ఖండించి వారిని కూడా శిక్షించే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే ఎక్కడ ఎవడో హైదరాబాద్లో ఉండి ఏదో మాట్లాడితే అది గ్రామాలకు విస్తరించి మరి హిందూ యువకులను చైతన్యం చేస్తూ మీకు నేను నిజాలు చెప్తున్నాను. మీరు నా మీద ఎలాంటి కోపం పెట్టుకోవద్దు. దయచేసి హిందుత్వం గురించి మాట్లాడే ముస్లిం యువకులు, ముస్లిం మేధావులు, ముస్లిం మత పెద్దలు బయటికి రావాలి. మేము ముస్లిం హిందువులతో కలిసి బాయి అని తెర వెనక అనడం కాదు, తెర ముందుకొచ్చి మాట్లాడండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనేక ముస్లిం డాక్టర్సు, అనేక మంది ఫుడ్డులలో, అన్నంలలో
తినుబండారాల్లో మలమూత్ర విసర్జన, ఊంచడము, ఇలా అనేక రకాలుగా మనం వీడియోలో చిక్కి మనకు కనిపిస్తూనే ఉంది. ఊంచడము, అన్నంలో ఊంచడం, ఇవన్నీ ఎందుకని మీరు మౌనంగా ఉంటున్నారు? బయటకొచ్చి మా మా సంస్కృతి ఇది కాదు, మా సంప్రదాయం ఇది కాదు, కొంతమంది దుండగులు చేసినందుకు మేము దాన్ని ఖండిస్తున్నాము. మేము ఇలాంటి పద్ధతులు మేము కరెక్ట్ కాదు, మేము ఇలాంటి పనులు చెయ్యమని ప్రతి గ్రామానికి మైనారిటీ సంఘాల లీడర్స్ ఉన్నారు. ఏ గ్రామానికి ఆ గ్రామం మరి ఎందుకని స్పందించట్లేదు? ఈ మధ్య మరి అనేక దేవాలయాల పైన కూడా దాడులు జరిగాయి. నేను నిజం చెప్తున్నానండి. ముస్లిం శ్రేయోభిలాషిగా గ్రామాలలో, హిందువులలో ముస్లింల పైన ద్వేషం పెరుగుతూ ఉంది. ఎందుకంటే అనేక యూట్యూబ్ ఛానళ్ళు వచ్చాయి. నేను ఇంకో నిజం కూడా చెప్తాను. మీ పక్కన కూర్చొని తింటున్న హిందువులు కూడా అభద్రతా భావంతోటి మీతో కలిసిమెలిసి ఉంటున్నారు గానీ, ఇంతకుముందు ప్రేమతో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రేమ చూపించట్లేదు. ఇది నా సొంత ఆలోచన కాదండి. నేను అనేక గ్రామాలు తిరుగుతున్నాను. అనేక ఆశ్రమాలు తిరుగుతున్నాను. ప్రతి ఒక్కరూ మీరు హిందువుల ఐక్యత లేదని కొంతమంది అంటుంటారు. హిందువుల ఐక్యత మెల్లమెల్లగా పెరుగుతూ ఉంది. ఒక హిందూ చైతన్యం అయితుందంటే కొంతమంది ముస్లింలకు చాలా ప్రమాదం అది. మీరు అనుకుంటున్నారు మాకు ఐక్యత ఉందని. నేను ఇంకో విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ వెనుక వచ్చే హిందువులు మిమ్మల్ని ఫోకస్ చేస్తూ మిమ్మల్ని ఏదో జోకుతున్నారు కదా! ఓట్ల కోసం జోకుతున్నారు చూడండి. ఆ పార్టీలు మరి ఆ లీడర్సు వారందరికీ మీకోసం జస్ట్ మీకు ఓట్ల కోసం వచ్చి ఓట్లప్పుడే వచ్చి మిమ్మల్ని జోకుతున్నారు తప్ప మీ మీద ఎలాంటి ప్రేమ గాని లేదు, లేదు, లేదు. మరి అనేక అంశాలను నేను ఇంకా మాట్లాడాలని ఉంది. మరి మహాశివరాత్రి నాడు మీకు ప్రత్యేకమైన ముస్లిం సోదరులు మౌనం వీడండి. ముస్లింలు మంచివారు లేరా అంటే ఉన్నారు. అతి తక్కువగా ఉన్నారు. ఒకవేళ ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు బయటికి కనిపించట్లేదు. ఏ ఉగ్రవాద దాడి జరిగినా నో కండిషన్ ఉండదు. ఏది దేవాలయం మీద దాడి చేసినా అంటే ఒక హిందువు ఏమో మీకోసం అనేక రకాల ఈ సెక్యులర్ హిందువులు ఉన్నారు. పనికిమాలిన హిందువులు కొంతమంది ఉంటారు. మీకోసం బయటకు వస్తున్నారు. మరి హిందువులకి ఏదన్నా జరిగితే బయటికి వచ్చే ముస్లిం సోదరులు ఎందరున్నారు? ఎందరు ఈ ఈ తలకొండపల్లి మండలంలో, ఈ చందనగర గ్రామంలో, ఈ చుట్టుపక్కల తెలుగు రాష్ట్రాల్లో ఎందరున్నారు? ఏళ్ళ మీద లెక్కపెడితే ఎవరు కనిపించట్లేదు. అవి ఏమి అనట్లేదు గదా! మాకేం సంబంధం అంటే వాడెవడో చేసిన తప్పుకు ప్రతి గ్రామంలో హిందువులు చైతన్యం అవుతున్నారు. మీ వెనక వచ్చే పార్టీలు గాని, మీ వెనక వచ్చే లీడర్‌లను గాని మీరు ఏ విధంగా ప్రశ్నిస్తారో మీకే వదిలేస్తున్నాను. కానీ జస్ట్ మీకు ఓట్ల కోసమే తప్ప మరే అంశాన్ని మీ మీద ప్రేమ లేదు, లేదు. మరి ఈ విషయాన్ని నేను ఇకపై గూడా హిందువుల కోసం పనిచేస్తున్న ముస్లిం సంఘాలను చూడాలని అనుకుంటున్నా. హిందువుల కోసము హిందువుల పైన దాడి జరిగి దుండగులు ఎవరైనా దాడి చేస్తే స్పందించే ముస్లిం యువతను చూడాలనుకుంటున్నా. గ్రామాల్లో గూడా చాలా చైతన్యం అవుతూ ఉన్నారు. ఈ విషయాన్ని నొక్కి నొక్కి మహాశివరాత్రి నాడు చెప్పాలని అనుకుంటున్నాను. మరి ఎంత వారైనా సనాతన ధర్మంలో కలవక తప్పదు. సనాతన ధర్మాన్ని దూషించే ప్రతి ఒక్కరిని గూడా ఎందరో మహానుభావులు వెంటాడుతుంది. మరి దివానేత్రాన్ని గూడా ఉంచడం జరిగింది. మరి అదే విధంగా నేను ఎన్నో విషయాలు చూస్తున్నాను గనుక మీకు చెప్తున్నాను. ప్రతి దగ్గర ప్రతి స్వామీజీ హిందువులను చైతన్యం చేస్తున్నాడు. మీకు తెర ముందు కనిపించేటివి కొన్ని, తెర వెనకాల చాలా చైతన్యం అవుతున్నారు. మీరు అనుకుంటుండొచ్చు, వీళ్ళేం చేయరులే, వీళ్ళకి ఐక్యత లేదులే అని. కానీ ఎవడో చేసిన దానికి చిన్న చిన్న పనులు చేసుకుంటున్న ముస్లిం యువకులు, చిన్న చిన్న కూలినాలు చేసుకునే గ్రామాల్లో ఉండేవాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇకపై నా వీడియోను ముస్లిం సోదరులందరూ గూడా చూస్తారని, దానిపైన మీ అమూల్యమైన స్పందన తెలియజేస్తారని, అదేవిధంగా మేము సైతం భారతదేశ నిర్మాణంలో, మేము సైతం సనాతన ధర్మాన్ని కాపాడంలో అనేవాళ్ళు నన్ను సంప్రదించి నేను వారితో మాట్లాడాలనుకుంటున్నా, చర్చిద్దామనుకుంటున్నా. కానీ ఎందరున్నారు? ఏడ ఉన్నారు? ఎవరిని కలవాలి? ఎవరు కనిపించట్లేదు గనుకనే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరీమణులకు, మేధావులకు, విద్యావేత్తలకు మరి చూస్తున్నాం డాక్టర్లు గూడా ఈ మధ్య ఆమె నుంచి నూనె తీసి చంపాలనుకుంటున్నారు అని. ఇవన్నీ గూడా మీరెందుకని ఖండించట్లేదు? ముస్లిం మైనారిటీ సంఘాలు బయటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి అయ్యా ఇది మేము చెయ్యము, ఇది పద్ధతి కాదు, వాళ్ళని ఖండించండి, శిక్షించండి అని మీరెందుకు చెప్పట్లేదు? మీరు చెప్పకపోవడం వల్ల వాళ్ళు చేసిన దానికి మీ అందరికీ యూట్యూబర్లు అయితేని ప్రతి ఒక్కరు నాలాంటోడైతే నేనైనా సరే ఎవరైనా సరే చెప్తారు బయటి సమాజానికి. ఈరోజు ప్రతి వ్యక్తి చేతిలో
ఒక మొబైల్ అనే అస్త్రం వచ్చింది. వారు కూలినాలీలు కూడా చూస్తూ ఉన్నారు. అరే! ఇలా జరుగుతుందా? ముస్లింలంటే గౌరవం పెరగాలి. ముస్లింలంటే సమాజంలో విలువిచ్చే స్థాయి ఇప్పుడు పడిపోతుంది. కావున దీన్ని జాగృతం చేసుకొని స్పందిస్తారని, మరి మన వీడియో పైన కూడా అనేక వ్యాఖ్యలను, సలహాలను కూడా అందిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.